నా కొత్త బట్టలు ఎట్లున్నాయి, నా లిప్స్టిక్ మంచిగా ఉన్నదా, నా బుజ్జి కుక్కతో నేను, నా పువ్వుతో నేను అని సెల్ఫీలు దిగి పెట్టుకునేందుకు బాగా పనికొస్తుంది. ఇంకా ఇంటి పక్కదాన్నో ఆఫీస్లో మన మీద పనిచేసే పెద్ద సార్ మీద కోపాన్నో ఎల్లగాకేతందుకు కూడా ఫేస్బుక్ను బాగానే వాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకో దానికి కూడా బాగానే పనికొస్తుందట ఫేస్బుక్. ఎక్కువ మందితోని దోస్తానా చేస్తే ఎక్కువ లైకులు ఎక్కువ కామెంట్లు వస్తాయని ఎరకగాని ఎలక్షన్లలో కూడా గెలుస్తారనే వాళ్ళకన్నా ఎరకనా మన మోడీ సార్కు బగ్గెరకైందట. చిన్నగా మెల్లగా మోడీ సార్ ఫేస్బుక్ లో పేజ్ పెట్టి దేశం పబ్లిక్ కు దగ్గరయ్యి ఒక్కొక్క ఎలక్షన్ ను గెలుచుకుంటూ వస్తున్నాడట. ఇది ఎవరో సర్వే చేసి చెప్పిన ముచ్చట కాదు, సాక్షాత్తు ఫేస్బుక్ కంపెనీ పెద్ద సారు జూకర్ బర్గ్ సారే చెప్పిండు. ఫేస్బుక్ వాట్సాప్ ను దోస్తులతోని సొల్లు ముచ్చట్లకే కాదు ఓట్లను వేయించుకునేందుకు కూడా బాగా వాడుకుంటున్నారని దునియా పబ్లిక్ అందరికీ ఉత్తరం రాసిండు. ఇగో ఇదే అది. అసలు మోడీ సార్ లెక్క ఫేస్బుక్ ను వాడుకుంటే దేశాల నడుమ పంచాయతీలు లేకుండా అందరూ కలిసే ఉంటారట. అంటే సర్కారులు కూడా ఫేస్బుక్ ను వాడుకొని పగున్న దేశానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దోస్తానా చేస్తారట. అంటే చూసిన్రా జూకర్ బర్గ్ సారు మోడీ సార్ గొప్పతనాన్ని ఎట్లా గుర్తుపట్టిండో. మనం ఎన్ని మలకలా చెప్పుకోలే. మోడీ సారు సెల్ఫీలు దిగుడు, ఫేస్బుక్ లా రేడియోలలో మాట్లాడుడే, విమానాలు ఎక్కుడు దిగుడే చేస్తున్నాడని అనుకున్నాం గాని అబ్బో అదే గొప్పనట. దునియాలున్న దేశాల ప్రధానులు అధ్యక్షులు కూడా అదే పని చేయాలన్నట. తెలివంటే తెలివే పోన్రి ఫేస్బుక్ పెద్ద సారది. అబ్బరనాయనో ప్రభుత్వాలు కూడా ఫేస్బుక్ వాడితే బొమ్మలు చూసుకున్నాడు మతలాబులు పంపుకునేందుకు పనికొస్తుంది గాని కడుపుల కింద బువ్వ పెడతదా, వ్యవసాయాన్ని వండిస్తుందా? ఏం చెప్తారో ఏమో. మన మోడీ సార్ చేసుడు కంపెనీల ఓనర్లు మెచ్చుకునుడు. దీంతో నా వ్యాపారాలు పెరుగుతాయి, మోడీ పతారా పెరుగుతుంది. కానీ పేదోళ్ళకేం పెరుగుతుంది సారు? ఫేస్బుక్ లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు ఫుడ్ రిక్వెస్ట్, జాబ్ రిక్వెస్ట్, ప్రొటెక్షన్ రిక్వెస్ట్, యాంటీ రేప్ యాప్ తో పాటు రెయిన్ రిక్వెస్ట్, నాగలి దున్నే రిక్వెస్ట్, మద్దతు ధర రిక్వెస్ట్, నచ్చని లీడర్లు దిగిపోమ్మనే రిక్వెస్ట్ అసలు ఆప్షన్స్ కూడా పెడితే అప్పుడేమన్నా ఫాయిదా ఉంటది. బతుకును కూడా బిజినెస్ చేస్తే ఎట్లా సార్లు?